ధనుష్కోటి దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఇది. ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ గ్రామంలోనే ఉంది. 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తున ఎగిసిన ఉప్పెన ధనుష్కోటిని ముంచెత్తింది. తత్ఫలితముగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 2 సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని కూడా బాధపడతారు. ధనుష్కోటి ఎక్కడ ఉంది? ధనుష్కోటి మరియు రామసేతు విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుష్కోటి దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఇది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. దేశ చరిత్ర ఇతిహాసాల్లో ధనుష్కోటికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులను మింగేసింది. 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చింది. తత్ఫలితముగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. తుఫాను సమయంలో 115 మంది ప్రయాణాలతో వెళ్తున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుందిమాట. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ ధనుష్కోటిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన తుఫాను సైతం 1600 అడుగుల ఎత్తైన అలలతో ధనుష్కోటిని ముంచేశాయి. దీంతో ఆ ప్రాంతంలో అడుగు పెడుతున్న నివసించాలన్న ప్రజలు వణిగిపోతున్నారు. 1964 తర్వాత ఈ మార్గం చాలా ధ్వంసమైంది. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి యొక్క తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చిట్ట చివరి గ్రామాన్ని అందరూ సందర్శించండి. రామసేతు ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా కాదా అనేది మనం తెలుసుకుందాం. రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం. దక్షిణాదిలో దీనిని రామసేతు అని, శ్రీలంకలో ఆడంగపాలెం అని పిలుస్తారు. దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించి వర్ణన ఉంటుంది. ఈ రాళ్లవంతెన రహస్యం ఏంటి అనే దానిపై పరిశోధనలు కూడా చాలానే జరిగాయి. ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి. 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయని, వాటిని చూడడానికి చాలామంది రామేశ్వరం వెళ్తుంటారు. రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ మందిరను నిర్మించాడు. ఈ వారధి వయస్సు 17 లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చని కొందరు చెప్తూ ఉంటారు. కొంతమేర 3 కిలోమీటర్ల వెడల్పు, 30 మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైంది లేదా ఏర్పడింది జరిగింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.